మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకొనడానికి ఒప్పుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు ఒక ఐగుప్తీయుడిగా మారడానికి, ఫరో కుమార్తెగా పిలువబడడానికి, ఐగుప్తుకి రాజు అవ్వడానికి, ఐగుప్తు ధనాన్ని అనుభవించడానికి, ఐగుప్తులో ఉన్న సకల భోగాలని అనుభవించడానికి అవకాశాలని తన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా నాకు ఇవేవి వద్దు, నాకు ఈ ధనం కంటే దేవుని క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యము. అల్పకాలం ఈ పాప భోగాన్ని అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలు. నాకు ఐగుప్తు సింహాసనం కన్నా ఏమండి నాకు నా దేవుని పిలుపు, నా దేవుని చిత్తమే ముఖ్యం. హల్లెలూయా. వదిలేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం వదులుకున్నందుకు గొప్ప ఫలాన్ని పొందాడు. మోషే వదులుకున్నందుకు గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. ఏమండి 30 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యి ఆయన చరిత్ర అంతా కూడా పాత నిబంధనలు లిఖించబడి ఈ రోజున క్రొత్త నిబంధన సంఘానికి ఆ ఇశ్రాయేలు చరిత్రయే ఏమై ఉందంటే కనుక గుణపాఠంగా ఉండేటట్లుగా దేవుడు ఒక గొప్ప నాయకుడిగా మోషేను నడిపించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.